దరిద్రం అంటే ఈ ముచ్చట మరి పాపం, ఇది మహాపాపం అన్నట్టు. ఇక చూడండి, 5 ఏళ్ల బాలికను గోడకేసి బాధి అత్యాచారం చేసిన ఒక దుర్మార్గుడు. ఇది ఎక్కడ జరిగింది? మన మధ్యప్రదేశ్లో జరిగింది. మధ్యప్రదేశ్లోని శివపూర్లో 17 ఏళ్ల బాలుడు అగాత్యం. 5 ఏళ్ల బాలికని చిన్న ఉబ్బిచ్చినట్టే లుచ్చగాడు, చిన్న ఉబ్బిచ్చి అటెంకలు బయటకే తీసుకుపోయినట్ట. ఆ ఇంటికి గోడకాయ ఇంటిమికాయ తీసుకుపోయి ఇక ఏం బదిలాడిండు ఆ దరిద్రం కొడుకు. గోడకు 2-3 సార్లు బాధి ఆ పిల్ల పైన అత్యాచారం చేసినట్ట. చిన్న పాప మర్మాంగం దగ్గర 28 కుట్లు పడ్డాయట. ఇసవంటి దరిద్రం నా కొడుకులు ఈ భూమి మీద ఏం పని గుర్తొచ్చు? వీళ్ళు నాకు తెలిసి కంట్రోల్ బియ్యం ముచ్చిపోతే అని గుర్తొచ్చు ప్రజలారా. 5 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేయడానికి ఈ దుర్మార్గునికి ఎట్ట మనసు ఒప్పొచ్చు? నిజంగా మధ్యప్రదేశ్ అక్కడ ఉన్న చట్టాలు కానీ లేకపోతే గవర్నమెంట్లు కానీ దీన్ని పట్ట పగలు నడి రోడ్డు మీద జనాలు అందరు చూస్తుండగా ఊర కుక్కని పిచ్చి కుక్కని కొట్టినాడు కొట్టి నడి రోడ్లో ఊరి తీసినా కానీ పాపం అయితే లేదు. అభోశుభం తెలియని చిన్న 5 ఏళ్ల పాప పైన అత్యాచారం చేస్తే ఎట్లా పాడైతే చెప్పురి. అసలు సమాజం ఎక్కడ పోతుంది? మనిషి మృగం కంటే హీనంగా తయారవుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ జరిగిందట. గిట్ట వంటి వార్తలు వచ్చినాయి. ఇవాళ ఈ ముండ కొడుకులు ఏం పనికి పుట్టిరు ఈ భూమి మీద? గీడ ఇంకో మొదవారం ముచ్చట వచ్చింది ప్రజలారా. ఆన్లైన్ బెట్టింగ్లో అప్లపాలు, ఐటీ ఉద్యోగం అనేసి గంజాయి దంద. బా, 3 అరెస్టు, 40 కిలోల గంజాయి స్వాధీనం. ఏడా? హైదరాబాద్లో. మరి ఇక ఆన్లైన్లో బెట్టింగ్ చేసినప్పుడు ఎట్లుంటుంది? ఇటు వేస్తున్నాగానే వచ్చినట్టు కొట్టి పాడేస్తుంది అది, కానీ రాదు. ఆయమన్న ఐటీ ఉద్యోగాన్ని ఇచ్చిపెట్టి బైరేని అమ్మి దునపోతే తెచ్చుకున్నాడు. వెనకడుకోవడం పాలిచ్చే బైరేని అమ్మి ఆయమన్న దునపోతే తెచ్చుకున్నాడు. మరి దునపోతే ఏం చేసి దొరికేగా ఇక ఇంకో గదే పని చేసిండి మొత్తమరి. ఐటీ ఉద్యోగం వదిలేసి ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి అప్లపాలు అయినాక ఏం చేసిండి? మరి దబ్బున బయటపడాలంటే ఇక ఏదో అడ్డదారి దొక్కాలి. ఈ అడ్డదారి దొక్కాలంటే ఏం చేయాలి? గంజాయి దందనో లేకపోతే సారా వ్యాపారం ఉంటుందా? అంతా ఇల్లీగల్ బిజినెస్లు. ఒక గసంటి పనికి పోతే 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్ట పోలీసు వాళ్ళు. ఇక రంగి చేయడం మంగి చేయడం అన్నట్టు ఇటు చేయడిపాయే, అటు చేయడిపాయే. అటు ఐటీ ఉద్యోగం బాయ్, ఇటు ఆన్లైన్లో ఇట పైసలు బాయ్. తీవరికి వస్తారు గంజాయి దొంగతనం పోతే గంజాయిలు ఇటా దొరికే. ఇక ఏం సంపాదించినట్టు ఏం సాధించినట్టు పొరగాలి మీరు. ఐటీ ఉద్యోగం అట్ట చేసుకుంటే బతికే సక్కదారంగా నువ్వు నీ భార్య పిల్లలు అమ్మ నాయన సక్కదారంగా బతులు కదా. ఉత్త పుణ్యానికి మంది మాటలు బయట ఆగమవుతుంది. ఇక పోయి జైల్లో కూర్చితే బయటకు వచ్చినాక కూడా నిలిపిస్తారా? తూ అంటే తూ అంటారు. ఒక అసలు వార్తలు వచ్చినాయి ఇలా క్రైమ్ వార్తలు. ఓకే, రేపు పొద్దుగా కూడా మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు ఇవ్వటం మరి.